ఏమండోయ్! ఎలా ఉన్నారందరూ? విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ సండే. ఏంటి నల్లగా ఉన్న మూకుడులో ఏదో గ్రేవీ తిప్పుతున్నాననుకుంటున్నారా? మరేం లేదండి. ఈరోజు నెయ్యి కాచిందనమాట అమ్మ. సో, మూకుడులో కొంచెం అడుగంటినట్టు అవుతుంది కదా! అందులోనే చికెన్ కర్రీ చేస్తున్నా ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కోసం. ఇకపోతే ఈ రెండో పొయ్యి మీద ఏంటనుకుంటున్నారా? కిన్వా అండి. ఒట్టి కిన్వా అయితే మనకస్సలు దిగదు కదా! అందుకని కొంచెం రైస్ యాడ్ చేసి అది కూడా ప్రిపేర్ చేసేస్తున్నా. చాలామందండి నన్ను చికెన్ కర్రీలో అంత గ్రేవీ ఎలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. నేను రెగ్యులర్‌గా మా పిల్లలకి చేసే స్టైల్ ఒకసారి చెప్పేస్తాను చూసేయండి. ఫస్ట్ చికెన్ ముక్కలనైతే ఉప్పు, పసుపు వేసి సెపరేట్‌గా ఉడకపెట్టుకోండి. ప్రెషర్ కుక్కర్ అయినా ఓకే. ఒక్క విజిల్ వరకు లేదా విడిగా అయినా ఓకే. తర్వాత ఇందాక మీరు చూసిన పేస్ట్ ఏంటనుకుంటున్నారా? ఉల్లిపాయి, టమాటా, జీడిపప్పులు, కొంచెం కొత్తిమీర, వీలైతే పుదీనా అన్నీ కలిపి ఉడకపెట్టి ఆయిల్ లేకుండా మిక్సీ కొట్టేసుకున్నానండి. దాన్ని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్‌లో ఫ్రై చేసి ఉడికిన చికెన్ ముక్కలు వేసేసి ఇప్పుడు నేను వేసింది ధనియాల పొడి, కారం, గరం మసాలా అంతే. హ్యాపీగా చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఎంత బావుంటుందోనండి. అండ్ ఓవర్‌గా థిక్‌గా అనిపిస్తే ఇదిగోండి నేను యాడ్ చేసినట్టు కొంచెం వాటర్ యాడ్ చేసేసి దించేసుకోండి. ఇంత కష్టపడి చేసినందుకు పిల్లలు ఇష్టంగా తింటే సూపర్‌గా ఉంటుంది కదా! ప్రాసెస్‌లో మీరొకటి గమనించారా అండి? నేను ప్లెయిన్ కారంతో పాటు కూర కారం కూడా వేశాను. చికెన్ కర్రీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఈసారి ట్రై చేయండి. హమ్మయ్య! రైస్ అండ్ కిన్వా కూడా వేడి వేడిగా రెడీ అయిపోయింది. మరి ఫస్ట్ మా ఇంట్లో అయితే మా క్రిష్ గాడే టేస్ట్ చేస్తుంది. ఏది చేసినా లక్కీగా సూపర్‌గా ఉందమ్మా అని ఎంజాయ్ చేసింది.